హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సీతా పద్మజ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు నూనె మాగాయ చూపించబోతున్నాను. ఇది కాయలు 4 కాయలు తీసుకున్నాను. బాగా చెక్కేసి ముక్కలు కొంచెం పెద్దగా తరగాలి. అది అన్ని ముక్కలు అయ్యాయి. దాన్ని గిన్నెలో వేసి ఏదో ఒక గిన్నె అది కొలుచుకోవాలంటే నిండా వచ్చేలాంటి గిన్నెలో వేసుకుని కొలుచుకుని తర్వాత అవి ముక్కలు మళ్ళీ ఎండలో పెట్టాలి. పళ్ళెంలో వేసి ఒక 3-4 గంటల తర్వాత తీసి మళ్ళీ కొలవాలి. అదిగో ఎంత ఒక అంగుళన్నర తగ్గిందంటే 3/4 రావాలి గిన్నెలో. ఇందాక నిండా ఉంది కదా, అలా వచ్చిన ముక్కలకి ఒక గ్లాసుడు కారం, ఒక గ్లాసుడు నూనె, ఉప్పు చిన్న గ్లాసు, కొంచెం ఇంగువ, మెంతిగుండ, మెంతి పొడి అంటే దానికోసం ఆవాలు మెంతులు అది కూడా చూపిస్తాను. నూనె కొంచెం ఇంగువ కొట్టేసుకుని దాంట్లో వేసుకుని కాచుకోవాలి. ముద్ద ఇంగువ అయితే బాగుంటుంది అన్నమాట. ఇంకా ఒక గరిటె ఆవాలు వేసి చిట్పట్లాడేలా వేయించుకోవాలి. తర్వాత అదే గరిటెతో పావు గరిటె మెంతులు తీసుకోవాలి. మెంతులు కూడా వేయించుకుని విడివిడిగా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి, త్వరగా నల్లగా అయిపోతాయి. అలాగకుండా గోధుమ రంగులోకి వచ్చేలాగా బంగారు రంగులో అలా రెండు కలిసి చల్లారాక మిక్సీ చేసుకోవాలి. అది మెంతులు. ఇప్పుడు ఆ ముక్కల్ని బౌల్లో వేసి కారం, ఉప్పు, పసుపు వేసి కొంచెం కలిపి పైన మెంతిగుండ వేసి కాచి నూనె చల్లారాలన్నమాట. చల్లారితే కానీ పోయకూడదు. ఇది ఈ ముక్కలు చూసారా ఎలా ఉన్నాయి కదా, ఇవి పచ్చి పచ్చిగానే ఉన్నట్టుగా ఉంటాయి. మనకి మామూలు మగా అయితే మెత్త మెత్తగా అయిపోతాయి కదా, ఈ ముక్కలు అలా కాదు. ఇదిగో మెంతిగుండ అది కూడా వేసి కలిపి నూనె అది చల్లారింది కొంచెం కూడా వేసి బాగా కిందకి పైకి కలపాలి. కలిపాక దాన్ని అలాగే మూత పెట్టేసి 2 days ఉంచేయాలి. తర్వాత తీసి చూసి ఒకసారి కలపాలి. దీనికి ఎండలో పెట్టక్కర్లేదు, మామూలు మాగాయ అయితే ఊట తీసి ఎండలో పెట్టి అన్నీ చేయాలి కదా. దీనికి అలాగేమీ లేకుండా ఇన్స్టెంట్గా ఒకే రోజులో అయిపోయింది మాగాయ. చాలా రుచిగా ఉంటుంది. ముక్క కూడా పచ్చిగా అనిపిస్తుంది మనకి, కసకసమని చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఈ మాగాయ అందరూ తప్పకుండా చేస్తారు. చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.